111 పెట్టలేదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. దానికి శిక్ష ఎంతో గుర్తుందా? లైఫ్, ఒక జీవితకాలం శిక్ష. ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టింగ్ పెడితే మీరు వాళ్ళ మీద 111 బిఎన్ఎస్ కింద కేసులు పెట్టలేదా? అది రుజువైతే ఒక జీవితకాలం వాళ్ళు జైలుకి పోయేస్తారని మీకు తెలియదా? మీరు పెట్టినటువంటి ప్రతి 111 అగెన్స్ట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కింద వెనక భుజం తట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశంతో మేమందరం కార్యోన్ముఖులై ప్రతి సోషల్ యాక్టివిస్ట్ పెట్టినటువంటి 111 కొట్టే ఇచ్చాము. మీకు కోర్టులో 111 పెట్టడానికి లేదు సోషల్ మీడియా పోస్టింగ్ అని మొట్టికాయలు వేసినా కూడా ఇంకా మీరు మారలేదా? మారరా? పీడీ యాక్ట్ పెడతారా? 111 పెడతారా ఫర్ ఎ పోస్టింగ్ ఇన్ సోషల్ మీడియా? 2000 మందిని, కొంతమందిని మీరు టార్చర్ చేంబర్స్ తీసిపోయి హింసించలేదా? నా దగ్గర రుజువులు ఉన్నాయి. హైకోర్టులో కూడా కేసులు పడ్డాయి మీ మీద, ఈ ప్రభుత్వం మీద పడ్డాయి. ఆ కన్సర్న్ ఎస్పీస్ మీద వేసాం, ఆ కన్సర్న్ డిఎస్పీస్ మీద వేసాం. ఈ టార్చర్ డెన్స్ తీసుకుపోయి ఒక్కొక్క వ్యక్తి మీద మినిమం గొలుసు కట్టు కేసులు పెట్టించలేదా మీరు? మీ యొక్క వ్యక్తిగత క్రోధాన్ని మీరు అమలుపరుచుకునేదానికి చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని సామాన్య మానవుడి మీద మీరు అతి క్రూరంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించలేదా? ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు ఒక ఆదేశంతో వారి వెనక నిలబడ్డది. 111 మీరు పెట్టిన ప్రతి 111 క్వాష్ అయిపోయిందా లేదా? ఈ 111 సోషల్ మీడియా పోస్టింగ్స్ పెట్టడానికి లేదని మీ మీద ఆర్డర్లు ఇచ్చి మొట్టికాయలు వేసిందా లేదా? ఇంకేం చట్టం తీసుకురావాలనుకున్నారు? మిస్ఇన్ఫర్మేషన్, ఇఫ్ దట్ ఈస్ enacted into law, you are the first person to be an accused. మిస్ఇన్ఫర్మేషన్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు కాదా? అదే ఈ యాక్ట్, ఈ చట్టం వస్తే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేదాన్ని ఫస్ట్ ముద్దాయి మీరు సిద్ధమా అని అడుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ యాక్ట్ని టచ్ చేసి మెడిల్ చేసి టింకర్ చేసేదానికి హక్కు లేదు అని చెప్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ 15 నెలల్లో మీరు పాలనాపరంగా వారికి ఇచ్చిన హామీల పరంగా మీరు వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల్లో నుంచి పెళ్ళుబుకుతుంది వాళ్ళ యొక్క ఆవేదన. మీరు చేయలేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎవరైనా ప్రశ్నిస్తే త్రూ సోషల్ మీడియా కానీ మీరు ఇమీడియట్గా కొత్త చట్టం తీసుకొచ్చి ఎవరైతే మీ యొక్క పాలన గురించి ఎవరైతే మాట్లాడతారో వారిని జైళ్లలో కుక్కుతారా? ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, న్యాయ వ్యవస్థ సజీవంగా ఉంది, న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మీరు ఒక చిన్న విషయం చెప్తారు. నేను చేసిన కేసులో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు పాపం సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఏదో యాంకరింగ్ చేస్తా ఇవాడు చెప్తుంటే కూడా దాన్ని ఖండించాడు. అతన్ని మీద ఇన్ని కేసులు పెట్టి తీసుకొస్తే ఈ కోర్టులు కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీసుకుపోయి మీకు ఇమ్మీడియట్గా రెస్క్యూ తీసుకొచ్చారు కదా. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందో ఆర్డర్ చదువుతారా మీరు? మీ యొక్క చేష్టల్ని సుప్రీంకోర్టు ఎట్లా ఎండగట్టిందో తెలుసా? మీరు మీ వైఫల్యాలు, మీరు చేసే దురాగతాలు, మీ ఎమ్మెల్యే చేసేటువంటి అవినీతి ఎవరు మాట్లాడకూడదా? మీ ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నట్టు అవినీతిని ఎవరైనా క్వశ్చన్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వాళ్ళు ఉరిదీస్తారా? మీరు తీయాలని మీ అభిప్రాయం అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఇంతకన్నా నియంత ప్రభుత్వం ఎక్కడైనా చూసామని అడుగుతున్నా. ప్రతి డెమోక్రసీలో డిసెంట్ అనేది అంతర్భాగం. డిసెంట్ లేనటువంటి డెమోక్రసీ ఎక్కడ థ్రైవ్ కాలేదు. అది నియంత్రిత ప్రభుత్వం అంటారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిధులను దాటి మాకు రాజ్యాంగం వర్తించదనే పరిస్థితికి మీరు వచ్చారంటే
ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు కదా. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. అపహాస్యం అనేది అర్థం కాకపోవచ్చు ప్రజలకు. ఒక్క మాట చెప్తున్నా, ప్రజలారా చెప్తున్నా, ఒక నియంత గొడుగులో నియంతృత్వ మనుగడలో ఈ రాష్ట్రం నలిగిపోతుందని చెప్పేదానికి ఏ మాత్రం సంశయం లేదు. ఎవరైనా మీ వైఫల్యాన్ని, మీ ఎమ్మెల్యేల వైఫల్యాన్ని, అవినీతిని ఎవడైనా ప్రశ్నిస్తే మీరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగం కోర్టులో ఇవి నిలబడవు. అయినా మీకు తెలుసు, ఒకవేళ 111 ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి? అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త, అప్పటికి నరకం అనిపించాడు, అప్పటికి మీరు టార్చర్ చేంబర్లో టార్చర్ అనుభవించిన తర్వాత, రక్త మాంసాలు ఉడికిపోయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా మేము ఒక తీర్పు తెచ్చాం. అక్కడి నుంచైనా 111 ఆపాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మమ్మల్ని ప్రతి క్షణం చెప్పేవాడు 111, వారే చెప్పింది మాకు. 111 చదివి 111 అప్లై కాదు, ఈ విధంగా కోర్టులో చెప్పమని మమ్మల్ని ఆదేశించినటువంటి మా అధినాయకుడు. ఇది జరిగే లోపల అన్యాయం జరిగిపోయింది కదా. ఈ జరిగే లోపల వాళ్ళని నరకం చూపించారు కదా. ఈ జరిగే లోపల వాళ్ళని హింసించారు కదా. అప్పటికి మీరు అనుకున్న పని సాధించేశారు కదా. ఎస్, యూ అచీవ్డ్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు మేము న్యాయ వ్యవస్థలో పోరాడి ఒక ఆర్డర్ తెచ్చి 111 అప్లై కాదని తెచ్చే లోపల వీళ్ళు అయిపోయారు కదా పాపం. కొన్ని వేల మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ మీ కబంధ హస్తాల్లో నలిగిపోలేదా? ఓకే, ఫేక్ ప్రచారాన్ని ఆపాలని మీ జీవో తెస్తున్నారు. ఇదే నిజమైతే మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐటీడీపీ, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీలు, మీరు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్, మొదట వాళ్ళు కాదా ముద్దాయిలు? ఎవరైనా ఈ 24 డేట్ చెప్తానండి, జూన్లో ఏదో వచ్చింది, అది ఇది బిఎన్ఎస్. దానికి ముందర కూడా ఏదో పోస్టింగ్ పెడితే చట్టం అప్పుడు బిఎన్ఎస్ రాకముందు కూడా ఐపీసీ అమల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగితే పోస్టింగ్స్ అని మీరు పెడితే మీరు బిఎన్ఎస్ కింద తీసుకొచ్చి కేసులు పెట్టలేదా? ఆ కేసు చట్టసమ్మతం కాదు కదా. ఇవన్నీ తేల్చుకొని వచ్చినప్పుడు మీ మనసులో దుర్మార్గం అయిపోయారు కదా ఆ కార్యకర్త, ఆ వ్యక్తి. బై ది టైమ్ యూ లేవ్ టు గివ్ రెస్క్యూ టు హిమ్, మేము రక్షణకు వచ్చే లోపల వాడు రక్త మాంసాలు మీరు పీల్చేసింది నిజం కాదా? మీ వైఫల్యాన్ని ఎత్తి చూపొద్దా చెప్పండి. ఇదే విధంగా ఐఎమ్ ఫర్ డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాన్ని కోరుకునే వ్యక్తులు మొదటిది. ఐఎమ్ ఫర్ ది జస్టిస్ అండ్ జ్యుడిషియరీ, ఎందుకంటే జ్యుడిషియరీ గొడుగు కింద పడే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నాకు జ్యుడిషియరీ అంటే ఆ గొడుగు కింద బ్రతికి ఆ గాలి పీల్చే వ్యక్తిగా నాకు అపారమైనటువంటి నమ్మకం. రాజ్యాంగం, జ్యుడిషియరీ అండ్ డెమోక్రసీ. రైట్. ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది కూటమి సర్కారు. మిస్గైడ్ చేసేది వాళ్లే, కేసులు పెట్టించేది వాళ్లే. ఏపీలో ఓవరాల్గా నియంత పాలన కొనసాగుతోంది అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన లైవ్ ఇప్పటివరకు చూసాం.